హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ ఇదొచ్చి ఫ్రైడే రోజండి. అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇక్కడైతే పొద్దున్నే ఇంకా 4:30కి లేచాననమాట. క్యారేజీల పని ఇవన్నీ ఉన్నాయనేసి ఇంకా టైం కూడా ఎక్కువ ఉండదు కదా అని పొద్దున్నే లేచాననమాట. ఇంకా లేచిన తర్వాత బయట వాకిలంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేశాను. ఏంటంటే ఎప్పుడు ముందు రోజే పెడతామండి. ఎందుకంటే పొద్దున్నే ఒక అడుగు లేట్ అయినా మళ్ళీ అటు ఇటు ఎవరో ఒకళ్ళు తిరుగుతుంటారు కదా అనేసని ఇంక ముందు రోజే పెడతామన్నమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా పొద్దున్న లేచిన తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా లేచాక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే ఇంకా రాహుల్కి 6:30 కల్లా లంచ్ అయిపోవాలి. కాలేజీకి వెళ్తాడు కదా, ఇంకా 6:30 కల్లా క్యారేజ్ పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే ఒక పక్కనైతే రైస్ పెట్టాను, ఇంకో పక్కనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కర్రీకి అయితే బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బంగాళదుంప పిల్లలు ఎవరికైనా నచ్చుతుందనమాట. ఇందులోనే మిల్ మేకర్లు కూడా వేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రాహుల్కి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు కూడా టమాటో వేసి ఇంకా కర్రీ ఉట్టినే ప్రిపేర్ చేసామని అంటుంటాడు. ఇంకా ఏంటంటే అందులోని ఇలాగ ఆలు వేసుకొని, ఇంకా మునక్కాయ వేసుకొని, గోంగూర వేసుకొని వెజ్ బిర్యానీ చేసినప్పుడు కానీ మిల్ మేకర్ వేసుకుంటే బాగుంటుంది కదా అని నేనంతా ఇప్పుడు వద్దులే మళ్ళీ చేస్తానులే అనేసి అని అంటుంటానమాట. వాళ్ళైతే ఎలాగో బంగాళదుంప వండుతున్నాను కదా, ఇందులోనే మిల్ మేకర్ వేసేసి కొంచెం మసాలా వేసి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కర్రీకి అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే నానబెట్టుకున్న మిల్ మేకర్లు వేస్తున్నాను. మిల్ మేకర్ని లైట్గాను హాట్ వాటర్లోని కొంతసేపు నానబెట్టుకున్నవి అందులో వాటర్ మొత్తం తీసేసుకొని వేసాను అనమాట. అందులోనే అల్లం వెల్లుల్లిపాయి ధనియాలు ఇవన్నీ కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా అందులోని ఒక టమాటా ఇంకా 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇంకా మగ్గించుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, అర టీ స్పూను గరం మసాలా పొడి, మరీ ఎక్కువ కదండి, కొంచెం అర టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా గరం మసాలా పొడి ఇంకా ఒక టేబుల్ స్పూను కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కర్రీస్లోని టేస్ట్ బాగుంటుందండి కసూరి మేతి వాడుకోవటం వల్ల. ఇంకా మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇందులోనైతే వేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు అయితే మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా రైస్ అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే టీ పెట్టాను. పొద్దున్నే లెగంగానే ముందు టీ తాగిన తర్వాత కానీ ఇంకా ఏ పనులైనా చేయటం అలవాటు అనమాట. ఇప్పుడైతే టీ పెట్టి అది మరిగి నేను టీ తాగే వరకు చూస్తా వంట చేయకుండా ఉంటే ఇంకా పిల్లోడికి టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ముందు లెగంగానే అయితే వంట మొదలు పెడుతున్నాను అనమాట. ఈలోపు అవి చల్లారుతూ ఉంటాయి కదా, ఈలోపు వంట అయిపోయి నేను టీ పెట్టేసరికి ఈయన కూడా లేస్తారు కదా. ఇంకా టీ అయితే పెట్టానమాట. టీ మరుగుతుంది. ఇక్కడైతే రైస్ని కొంచెం బాక్స్లో పెట్టేస్తున్నాను. కొంతసేపు ఫ్యాన్ కింద పెడితే ఈలోపు చల్లారుద్ది కదా అని చెప్పి, మరీ వేడిది అలా పెట్టేసుకున్నాడంటే వాటర్ వచ్చేసి కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కదా అనేసి కొంతసేపు అయితే చల్లార్చుకుంటే బెటర్ కదా, ఇంకా ఫ్యాన్ కింద పెట్టచ్చు అనేసి అని ఇంకా బాక్స్లో పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే టీ కూడా మరుగుతుంది. ఇందులోనైతే పంచదార వేసేసి ఇంకో పక్కనైతే హాట్ వాటర్ కూడా పెట్టాను. కర్రీ కూడా విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా మూత తీసేసుకొని లైట్గా వాటర్ ఉంటుంది కదా, ఇంకొక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది. ఇంకా టీ కూడా ఇచ్చేస్తాను, నేను కూడా టీ తాగుతాను.
ఇక్కడైతే కర్రీ కూడా ఇలా దగ్గర పెడితే సరిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా క్యారేజీలోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ అయితే చపాతీలు చేశాననమాట. ఇంకా చపాతీలు ఉంటే ఇంకా అవి తినేసి అయితే రాహుల్ కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడైతే దేవి లేచిందనమాట. ఇంకా లేచిన తర్వాత అయితే నేను కొంచెం ఇళ్ళు అవి తుడుచుకుంటాను. ఈలోపు ఆ దుప్పట్లు అవి సర్దమనేసి అంటే దుప్పట్లు అవి సర్దుతుంది దేవి అయితే. ఇంక ఇల్లు అయితే తుడిచేసాను. ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంక ఇక్కడైతే దేవికి జడ వేస్తున్నాను. ముందు రోజు అయితే ఎగ్జామ్స్ కదా అని చెప్పి ఒక జడే వేయమనేసాను అంది. 2 జడలు వేస్తాను అనేసానంటే ఎగ్జామ్స్ కదా మేడం ఏమనరు అనేసని ఒక జడ వేసుకొని వెళ్ళిందనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత దీని ఫ్రెండ్స్ కూడాను ఒక జడ వేసుకొని వచ్చారంట. అయితే మేడం మేము 2 జడలు ఎందుకు వేసుకోలేదని చెప్పి తిట్టారనేసని ఇంక వాళ్ళైతే ఒక జడ వేయనా అనేసానంటే ఇంకా 2 జడలు అయ్యి వద్దు తిడుతున్నారని చెప్పి ఇంక ఇప్పుడైతే 2 జడలు వేయించుకుంటుంది. ఇంకా జడలు అయితే వేసేసాను. ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోద్ది. ఇంక ఇక్కడైతే స్నాక్స్ కింద అయితే జాంకాయ పెట్టుకుంది. జాంకాయ మీద ఉప్పు కారం అవి వేసుకుంటుందన్నమాట. ఎక్కువ అదేవి మామిడికాయలు తెప్పించుకుంటుంది వాళ్ళ డాడీతోటి. తెప్పించుకొని ఇలాగే ఉప్పు కారం వేసేసుకొని చక్కగా స్కూల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తింటుందన్నమాట. ఇంకే వాళ్ళైతే జాంకాయ ఉంటే ఇంకా జాంకాయలోనే ఉప్పు కారం వేసేసుకొని అయితే పెట్టేసుకుంది. ఇంకా క్యారేజీ కూడా పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే సర్దేసుకుంది. ఇంకా స్కూల్కి కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను కొంచెం అంట్లు ఉంటే అంట్లు అయితే తోమేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకా దేవుడికి ప్రసాదం కోసం కొంచెం క్షీరాన్నం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్న అయితే పిల్లలిద్దరికీ రైస్ పెట్టాను కదా, ఇంక ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ అయితే పెడదామని చెప్పి ఇంకా రైస్ కూడా కడుగుతున్నాను. ఇంకా పాలు అయితే పెట్టాను అనమాట. పాలు మరుగుతున్నాయి. ఇంకా బియ్యం కడిగేసి పక్కన పెట్టాను. ఇంకా పిల్లలు ఉన్నప్పుడే చేసుకుందామన్నా కంగారుగా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే చేసుకోవచ్చులే అనేసని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. కంగారు లేకుండా చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే పాలు కూడా మరిగిపోయాయి. ఇంకా పాలు కూడా మరిగిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇంకో పక్కన అయితే రైస్ కూడా పెట్టాను. ఇంకా పొద్దుంది కర్రీ కూడా ఉంది కాబట్టి ఇంకా లంచ్ పని కూడా లేదనమాట. ఇంకా ఎలాగో రెండో పూట చపాతీ వేస్తాను కాబట్టి ఇంకా కర్రీ అయితే ఈ పూటకి సరిపోతుంది. ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత ఇంకా బెల్లం కూడా వేసి కలుపుతున్నాను. బెల్లం వేసిన తర్వాత కొంచెం పంచదార కూడా వేసి కలిపేసాను. ఇంకా నెయ్యిలోని జీడిపప్పు కూడా వేయించేసింది కూడా వేసేసి ఇంకా మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుంటే ఇంకా క్షీరాన్నం కూడా రెడీ అయిపోయినట్టే. ప్రసాదం పెట్టేసుకొని ఇంకా పూజ అయితే అయిపోయింది. మొదటి శుక్రవారం కాబట్టి కొంచెం సింపుల్గా క్షీరాన్నం ఒకటే ప్రిపేర్ చేశాను. ఎలాగో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇవాళ అయితే సింపుల్గా ఇలాగ పూజ చేసుకున్నాను. ఓకేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.